वैसे तो आपको हर चीज में प्रोटेक्शन चाहिए। धूप में निकलने से पहले सनस्क्रीन के साथ रेडी रहते हो, क्रिकेट खेलने से पहले नी पैड्स लगा लेते हो और सोने से पहले मच्छरदानी लगा के सोते हो। तो बात जब हाथों के जर्म्स की हो तभी प्रोटेक्शन गायब क्यों? इसलिए सैवलॉन स्वस्थ इंडिया कहता है, अगर जर्म्स और बीमारियों से रखनी हो दूरी, खाने से पहले हैंड वॉश जरूरी। శ్రోతలకు నమస్కారం. స్పెక్ట్రమ్ ది అవేర్నెస్ ప్రాజెక్ట్ అనేది న్యూరో డైవర్జెంట్ పరిస్థితులు మరియు వైకల్యాలున్న వ్యక్తుల కుటుంబాలకు మద్దతివ్వడంలో సంఘం పాత్ర గురించి అవగాహన కల్పించడానికి కట్టుబడి ఉన్న ఒక పేరెంట్ సపోర్ట్ గ్రూప్. బహుభాషా భారత్ 3 సహయోగ్ సే నిర్మాణ్ ఏక్ సకారాత్మక్ సమాజ్ కా అనగా సహకారం ద్వారా సానుకూల సమాజాన్ని నిర్మించడం. స్పెక్ట్రమ్ ది అవేర్నెస్ ప్రాజెక్ట్ మరియు రేడియో ఉడాన్ మధ్య సహకారంతో భారత్ యొక్క ప్రాంతీయ భాషల్లో షెడ్యూల్ చేసిన సంభాషణ శ్రేణికి స్వాగతం. ఇక్కడ మేము అన్ని వర్గాల తల్లిదండ్రులు మరియు వృత్తి నిపుణులను మీకు అందజేస్తున్నాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి మనస్సులను మార్చడం, చేరికను వాస్తవం చేయటం. నా పేరు స్నేహ, నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నేను ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నాను. నాకు అవగాహన కార్యక్రమాలంటే ఆసక్తి ఎక్కువ. అందులో మనం ఇప్పుడు చర్చించేది ఆటిజం గురించి. చూసినట్లయితే పట్టణాలలో ఆటిజం గురించి అవగాహన చాలా ఉంది, కానీ చిన్న చిన్న గ్రామాల్లో దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీని గురించి చర్చించడానికి మనతో ఈరోజు మన గెస్ట్ అతిథి అయిన పద్మ గారు ఇక్కడ ఉన్నారు. పద్మ గారు నమస్కారం అండి. నమస్కారం స్నేహ గారు. పద్మ గారు టాకింగ్ ఫింగర్స్ అనే పుస్తకానికి సంపాదకత్వం చేశారు. ఈ పుస్తకంలో మాట్లాడలేని ఆటిజం పిల్లలు, పెద్దలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆవిడ 23 ఏళ్ల ఆర్టిస్టిక్ బిడ్డకు తల్లి కూడా. వాళ్ళ అబ్బాయి టైపింగ్ ద్వారా తన భావాలను వ్యక్తపరుస్తుంటారు. ఇవాళ ఈ కార్యక్రమంలో ఆటిజం ఉంది అని తెలిసిన తర్వాత తల్లిదండ్రులు కానీ తోటి సమాజం కానీ ఎలా వ్యవహరించాలి అన్న విషయాలను మనం చర్చించుకుందాం. మనం మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోతే పద్మ గారు నమస్కారం అండి. మనం స్టార్ట్ చేద్దాము. మనం మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోతే ఇందాక నేను చర్చించినట్లు ఆటిజం ఉంది అని తెలిసిన తర్వాత చాలా మంది తల్లిదండ్రులు కంగారు పడిపోతూ ఉంటారు. అలా కంగారు పడకుండా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎలా స్పందించాలి, లేదంటే ఎలా స్వీకరించాలంటారు? తప్పకుండా చెప్తానండి స్నేహ గారు. మొట్టమొదటిగా మీకు ఈ అవకాశం అందించిన స్పెక్ట్రమ్ టీంకి అని రేడియో కూడా టీంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా బాబుకి ఆటిజం అని తెలిసి ఇప్పటికొక 20 ఏళ్ళు అయిందండి. ఈ 20 ఏళ్లలో చాలా నేర్చుకున్నాను. దాన్ని మీకు ఒక 10 విషయాల రూపంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదట ఆటిజం అనగానే మనము అదేదో జీవిత శిక్ష అనుకుంటాము, కానీ అది కాదండి. ఆటిజం అనేది జబ్బు కాదు. అది వాళ్ళలో వ్యక్తిత్వంలో ఒక అంశం కింద మారిపోతుంది, వాళ్ళతో జీవితాంతం ఉంటుంది. కానీ ఇది మనకి డయాగ్నోసిస్ వచ్చిన వెంటనే మనకి ఆ ఆలోచన తట్టదు. దీన్ని ఎలాగోలా తగ్గించేసేయాలి, మనం ఏదైనా చాలా అర్జెంటుగా ఏదైనా చేసేయాలి అన్న ఆలోచన ఉంటాం. కానీ ఇది ఒక సంవత్సరంలోనో 2 ఏళ్లలోనో తగ్గిపోయేది కాదండి. మన పిల్లలతో పాటు మన జీవితాంతం మనకు ఉంటుంది. కాబట్టి ముందు మన మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ఎటువంటి స్ట్రెస్ కి గురి కాకుండా, మీకు ఎప్పుడన్నా అలా అనిపిస్తుంటే సీనియర్ పేరెంట్స్ ఉంటారు, అంటే పెద్ద పిల్లలకి తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఇదే దారిలో మీ ముందు పయనించారు. వాళ్ళకు మీకు వచ్చే సందేహాలను వాళ్ళు తీర్చగలుగుతారు. అలానే పెద్దవాళ్ళైన ఆటిజం వాళ్ళు కొన్ని పుస్తకాలు రాశారు, కొన్ని ఇంటర్వ్యూస్ చేశారండి. అది చదివినప్పుడు మీకు అర్థం అవుతుంది, ఆటిజం అనేది ఉన్నా కూడా జీవితంలో ఎటువంటి నష్టం లేకుండా వాళ్ళు వాళ్ళకి కావాల్సింది అందుకోగలుగుతారు. ఈ విషయం మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆటిజం మనకు ఒక శిక్షలా అనిపించదు. మన పిల్లలతో పాటుగా మనం దాన్ని స్వీకరించగలుగుతాం. రెండో విషయానికి వచ్చేసరికి ఆటిజం అని తెలియగానే మనం ఎప్పుడు పిల్లలకి ఏదో ఒక థెరపీ శిక్షించడం అనే ధ్యాసలో ఉంటామండి. స్పీచ్ థెరపీ ఉండొచ్చు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు.
ఆ దూరంలో పడిపోయి మనం పిల్లలతో సమయం గడపటం అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మామూలుగా మనం పిల్లలతో ఆడుకుంటాము, కథలు చెప్తాము, రకరకాలుగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం కదా! ఈ అవును. డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత మనం అది చేయటం మానేస్తాం. మనకు తెలియకుండానే అలా జరిగిపోతుంది. హుహు. కానీ ఇది మొదట్లో నేను కూడా అంతే చేసేదాన్ని. కానీ క్రమేణా అర్థమైంది. బాబుతో నాకు స్నేహము, బంధం అనేది తగ్గిపోతుంది అని చెప్పి. అప్పుడు హ్మ్. నేను వెంటనే బాబుతో ఆడుకోవడం మొదలుపెట్టాను. రోజులో 2, 3 గంటల పాటు. మా వాడు చిన్నప్పుడు తెగ పరిగెత్తేవాడండి. వాడితో హ్మ్. పాటు నేను పరిగెత్తుతూ, బాల్ తీసుకొని ఆడుతూ, క్యాచ్‌లాడుతూ, బాస్కెట్ బాల్ గేమ్స్ ఆడుతూ, ఇలా కొన్నాళ్ళ తరబడి తనకేది నచ్చితే ఆ ఆట ఆడేదాన్ని కూడా. దాంతోటి నాకు బాబుని తనలా స్వీకరించడం అనేది త్వరగా జరిగింది. కానీ బాబు కూడా అమ్మ నాతో ఫ్రెండ్‌లా ఉంటుంది. నన్ను మంచిగా చూస్తుంది అన్న ఆలోచన వచ్చేసి, తను కూడా తొందరగా నేర్చుకోవటం మొదలుపెట్టారు. హుహు. ఆహ్, ఎప్పుడు తల్లిదండ్రులు, పిల్లలు ఏదో ఒకటి చేసేయాలి అని కాకుండా పిల్లలతో స్నేహం అనేది పెంచుకుంటే మనకి చాలా సులువవుతుంది. మూడో విషయం వచ్చేసరికి ఆహ్, పిల్లలకి కావాల్సింది మంచి థెరపీస్ ఉంది. థెరపీస్ అనంగానే మనం చాలా రకాల థెరపీస్ ఉంటాయండి బయట. కొంతమందయితే ఇది చేస్తే మీకు వెంటనే ఆటిజం నయమైపోతుందని కూడా చెప్తారు. అలాంటి హ్మ్. వాటిని కూడా పరిగెత్తకుండా కొంచెం ధ్యాస పెట్టి వెతకండి. అన్ని థెరపీలు అన్ని పిల్లలకి సూట్ అవ్వవండి. మీ పిల్లల మనస్తత్వానికి ఏదైతే కరెక్ట్‌గా ఉంటుందో అది చూసి దానికి తగ్గట్టుగా మీరు వాళ్ళకి తగ్గ థెరపీని అందిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం. హ్మ్. నాలుగో పాయింట్ వచ్చేసరికండి పిల్లల్లో ఆటిజం మనకి చాలా మందికి సెన్సరీ ఇబ్బందులు ఉంటాయండి. సెన్సరీ ఇబ్బందులంటే హ్మ్. వాసన కానీ, వినికిడి కానీ, స్పర్శ జ్ఞానం ఇలాంటి పంచేంద్రియాలు ఏదైనా సరే ఒక సెన్సరీ ఇబ్బంది ఉండొచ్చు పిల్లలకి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మా ఉదాహరణ తీసుకుంటే మా బాబుకి వినికిడి చాలా సెన్సిటివ్‌గా ఉంటది. ఇది తెలియక మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళంగానే చెవులు మూసేసుకొని తొందరగా కోపం వచ్చేసేది బాబుకి. ఏమైంది మామూలుగానే ఉంది కదా! ఎందుకింత ఇరిటేట్ అవుతున్నాడా అనుకునేదాన్ని. కానీ తర్వాత అర్థమైంది. బాబుకి నేను వినగలిగే శబ్దాలు బాబు వినలేకపోతున్నాడు. అతన్ని చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి అన్న విషయం అర్థమైంది. దానికి తగ్గట్టుగా మనం పరికరాలు మార్చుకున్నాం అనుకోండి, వాళ్ళకి హ్మ్. ఆ ఇబ్బందులు తగ్గి వాళ్ళు కూడా త్వరగా అన్నీ నేర్చుకోగలుగుతారు. దానికి కంటిన్యూయేషన్‌గా ఐదో పాయింట్ కూడా వస్తుందండి. అలా వాళ్ళ సెన్సరీ ఇబ్బందులు తెలియక హ్మ్. వాళ్ళదేదో ఇబ్బంది పడి మనతో అలా బిహేవ్ చేస్తున్నారు. కోపం ఎక్కువ వస్తుంది పిల్లలకి, మాట వినట్లేదు పిల్లలు అని అనుకుంటుంటాం కదా! కానీ దాన్ని ఒక బిహేవియర్‌లా చూడకుండా దీని ద్వారా పిల్లలు మనకి ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తున్నారు అని అనుకున్నాం అనుకోండి. బాబుకి ఎందుకు కోపం వస్తుంది? లేకపోతే పాప ఎందుకు ఇలా ఉంటుంది అని ఆలోచిస్తే చుట్టుపక్కలే మనకి సమాధానాలు దొరుకుతాయండి. వాళ్ళ పరిసరాల్ని సరిగ్గా అర్థం చేసుకొని మనకు చెప్పే భాష కానీ అయన్నీ లేకపోయుండొచ్చు. కానీ తల్లిదండ్రులుగా మనకు తెలుస్తుంది కదా! పిల్లలు ఎందుకు ఈ టైంలో ఇలా ఉంటున్నారా అనేది. దాన్ని మనం అర్థం చేసుకుంటే తప్పకుండా ఇది ఇది ప్రాబ్లమ్ కాదు. వాళ్ళు మనకి వ్యక్తపరచలేక ఇలా చేస్తున్నారు అనేది అర్థమవుతుంది మనకి. దాన్ని అర్థం చేసుకుంటే మనకు కూడా చాలా ఈజీగా అయిపోతుందండి వాటికి సమస్యకి పరిష్కారం వెతకడానికి. హుహు. ఆరో విషయం వచ్చి స్నేహ గారు వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడండి. మామూలుగా మనం పిల్లలతో ఏం మాట్లాడతాము, అలా అన్ని హ్మ్. విషయాలు మాట్లాడుతుంది. మీరు ఇంట్లో విషయాలు కానీ ఏవైనా. వాళ్ళు మనలాగా శ్రద్ధగా పక్కన కూర్చొని మన మొహం చూస్తూ వినకపోవచ్చు. చుట్టూ పరిగెత్తుతా కూడా వినొచ్చు. కానీ వాళ్ళు ఇది వింటారు, అర్థం చేసుకుంటారు. హ్మ్. ఉదాహరణకి నేను మా బాబుకి చిన్నప్పుడు స్టోరీ బుక్ చదివించేదానండి కథలు. కానీ హ్మ్. బాబు అసలు పరిగెత్తుతూ ఉండేవాడు. అసలు వింటున్నాడా లేదా అన్నట్టు ఉండేవాడన్నమాట. కానీ నా హుహు. తర్వాత దాని గురించి ఏదన్నా అడిగినా కూడా తర్వాత ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చినా కూడా చెప్పేవాడు చక్కగా. అప్పుడు ఇలా ఓహో! విన్నాను నేను అని చెప్పి. కాబట్టి ఓహ్! వాళ్ళు ఆ! మనలాగా కూర్చొని క్లాస్ రూమ్‌లో అలా అని వినక్కర్లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నేర్చుకునే పద్ధతి ఉంటుంది. ఉంటుంది. ఇంకా హుహు. మన పరిధిని మనం మార్చుకొని దానికి అర్థం చేసుకోగలిగితే మనకి పిల్లలకి కూడా చాలా సులువుగా నేర్పించడం అనేది జరుగుతుందండి. ఆహ్, ఏడో విషయం వచ్చి స్నేహ గారు ఎప్పుడు వాళ్ళని బలవంతం చేయకూడదండి. ఇందాక నేను హ్మ్. చెప్పినట్టుగా వాళ్ళ సెన్సరీ పరిధి వేరు, మనది వేరు. కాబట్టి వాళ్ళు ఏదన్నా బలంగా వద్దు అని చెప్తున్నారంటే దాని అర్థం వాళ్ళు ఆ సమయంలో ఆ సెన్సరీ ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నారు అని అర్థం అన్నమాట. అని మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి ఆహా! బలవంతంగా ఏదైనా చేయిస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి. జీవితాంతం ఆ పని చేయలేకపోతారు ఇంక వాళ్ళు. కాబట్టి నిదానంగా చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకెళ్తూ వాళ్ళకి కొంచెం కొంచెంగా ఏదైనా సరే నేర్పించండి. వాళ్ళు వద్దు అన్నారంటే మనం ఆగి ఆలోచించి అది తప్పనిసరిగా చేయాల్సిన విషయం అయితే కొంచెం కొంచెంగా కొన్ని రోజులు వ్యవధిలో నేర్పించండి అది. నెలలు, సంవత్సరాలైనా పట్టొచ్చు. కానీ ఓర్పుంటే అన్నీ హ్మ్. తెచ్చుకుంటారండి మీ పిల్లలు. ఎనిమిదో పాయింట్ వచ్చండి, ఎప్పుడు వాళ్ళ ముందు పాజిటివ్‌గా మాట్లాడండి. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టుగా వాళ్ళు మన పక్కన హ్మ్. కూర్చొని వినకపోవచ్చు. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నాం అనేది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని చాలా ప్రభావితం చేస్తదండి. హుహు. తల్లిదండ్రులుగా మనం పాజిటివ్‌గా ఉన్నామనుకోండి, మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్యామిలీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ పాజిటివ్‌గా మాట్లాడితే మన పిల్లల ఆత్మవిశ్వాసం అనేది చాలా పెరుగుతుంది. కొత్త కొత్తయి ట్రై చేద్దాము అన్న వాళ్ళలో ఉత్సాహం కూడా పెరుగుతుంది. అదే తల్లిదండ్రులుగా మనమే నిరుత్సాహంగా వీడేం చేయలేడులే, వీడికి ఇది రాదులే అన్నామనుకోండి, వాళ్ళలో హ్మ్. ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది చెప్పండి? రాదు నిజమే. కదా! మనమైనా హ్మ్. అంతే కదా! మన తల్లిదండ్రులు మన గురించి అలా మాట్లాడితే మనం ఫీలవ్వాలండి చిన్నప్పుడు. అలానే హ్మ్. మనం కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ముందు హ్మ్. ఎప్పుడైనా సరే పాజిటివ్‌గా మాట్లాడాలి. హ్మ్. అండ్ ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత పిల్లలు కొంచెం పెద్దయ్యే కొద్దీ వాళ్ళకే తేడా అది అర్థమవుతుంది. నేను మిగతా అర్థమైంది. పిల్లల్లాగా లేనే అని. అప్పుడు మనం హుహు. వాళ్ళకి ఆటిజం ఉంది అని తెలియజేసినప్పుడు మొట్టమొదటిగా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే వేరుగా ఉండటం అనేది తప్పు కాదు నాన్న అని చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లోనే చూడండి చాలా మంది పిన్ని పిల్లలుంటారు, బాబాయిల, మావయ్యల అవును. పిల్లలుంటారు. అందరూ ఒకలా ఉండరు కదా! అవును. కొంతమంది మ్యాథ్స్ చేస్తారు, కొంతమంది వంట చేస్తారు. ఏది అవునండి. ఎక్కువ తక్కువ కాదు. అందరూ హ్మ్. సమానమే కదా! సమానం. కానీ హ్మ్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది. అలానే నువ్వు కూడా అందరిలా లేవు. వేరుగా ఉన్నావు. కానీ అది చాలా ఓకే. అందరం ఒకలా ఉండం కదా! నేను, నాన్న ఒకలా లేవు. నువ్వు, అక్క, చెల్లి గాని ఎవరు ఒకలా లేరు. వేరుగా హ్మ్. ఉండటం అనేది తప్పు కాదు. అది నీలో ఉన్న ఒక సుగుణం అనేటట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే చెప్పాలి. హ్మ్. దానివల్ల వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెరుగుతుంది. హ్మ్. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హ్మ్. ఇందాకటిదే అన్నిటికన్నా ముఖ్యమైనది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను దాన్ని. ఒక హ్మ్. పాజిటివ్‌గా ఉండే పర్యావరణంలో ఉంచాలండి వాళ్ళని. అది హ్మ్. ఎంత ఇంపార్టెంట్ అనేది నేను మళ్ళీ చెప్తున్నాననే విషయం ఒకటి అర్థం చేసుకోండి. ఎందుకంటే హ్మ్. వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతుంటారండి పిల్లలు. వాళ్ళ సిస్టమ్ మనకన్నా చాలా వేరుగా ఉంటుంది. అది వాళ్ళకి అర్థం చేసుకొని, వాళ్ళ భావాలను వాళ్ళు వ్యక్తపరచలేకపోతారు. చాలా ఆలోచిస్తారు. కానీ ప్రతిదీ బయటకి చెప్పలేరు. కాబట్టి మనం వాళ్ళకి ఎంత సహాయ సహకారం అందించి, ఎంత ప్రోత్సాహాన్ని అందించగలిగితే వాళ్ళ లైఫ్, మన లైఫ్ అంత మంచిగా ఉంటుంది. హ్మ్. ఇది నా 20 ఏళ్ల అనుభవ సారం. చాలా చాలా చక్కగా చెప్పారు పద్మ గారు. అసలు ముఖ్యంగా తల్లిదండ్రుల్లాగా కాకుండా ఒక స్నేహితుడిలాగా దగ్గరికి తీసుకొని మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళ సున్నితమైన మనసుని గాయపరచకుండా వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని మనం అందించాలి అన్న విషయాన్ని చాలా చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు పద్మ గారు దీనికి. ఇంకొక విషయం చూసినట్లయితే తల్లిదండ్రులు మనకి ఎంతటి పాత్రను వహిస్తారో మనం సమాజంలో ఉంటాం కాబట్టి తోటి సమాజం కూడా ఇలాంటి పిల్లలకి ఎలా స్వీకరించాలి? ఎలా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందండి? చక్కగా చెప్పారండి స్నేహ గారు. మనతో పాటు సమాజం కూడా అంతే ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కానీ నేను ఇందాక అన్నట్టుగా తల్లిదండ్రులు పిల్లలతో ఎలా వ్యవహరిస్తారు అనేది సమాజానికి స్ఫూర్తినిస్తుందండి. మనం పిల్లలతో గౌరవంగా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళని వేరుగా చూడకుండా చూసామనుకోండి, మనల్ని చూసి సమాజం నేర్చుకుంటుంది. సమాజం అంటే ఎవరండి? మీరు, నేనే కదా! హ్మ్. నేను ఎలా మా బాబుతో ఉంటున్నానంటే, మీరు కూడా మా బాబుతో అలానే ఉంటారు కదా! హ్మ్. మన పిల్లలు మన నుంచి వచ్చిన వాళ్ళు కదండి. వాళ్ళనెలా సమాజం స్వీకరిస్తుంది అన్న దానికి నాంది కూడా మనమే పలకాలి. వాళ్ళని ఎంత చక్కగా మనం చూపించగలిగితే వాళ్ళ గురించి మనం ఎలా మాట్లాడుతున్నాం అన్న దానిలో. ఇది తల్లిదండ్రుల పాత్ర. ఒక సమాజంగా ఇందాక నేను అన్నట్టుగా వసుదైవ కుటుంబం అనుకున్నాను. వాళ్ళు నేను వేరు వేరు కాదు. అందరూ మనమంతా సమాజం అంతా ఒక కుటుంబం. కుటుంబంలో అన్ని రకాల మనుషులుంటారు. మనం అందరిని హ్మ్. తీసుకొని ముందుకు వెళ్తాం. అందరితో కలిసిమెలిసి ఉంటాం కదా! ఆ అవును. ధోరణి ఎప్పుడైతే మన సమాజం ఏర్పరచుకుంటుందో, అప్పుడు మనకి ఒక మెరుగైన భారతదేశంలోకి వెళ్తాం. మొట్టమొదటిగా వాళ్ళు వేరు, నేను వేరు అనుకోకుండా
ఇప్పుడు ఆటిజం వాళ్ళు చిన్నపిల్లలు స్కూల్లో ఉంటారు, కాలేజీల్లో ఉంటారు, పెద్దయ్యాక ఉద్యోగాలు చేస్తుంటారు. కాబట్టి మీ జీవితంలో మీకు రకరకాల చోట్ల మీకు ఆటిజం ఉన్న వాళ్ళు మీకు ఎదురవుతారు. వాళ్ళతో మీరు పని చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంటికి చూడొచ్చు మీరు. అలాంటప్పుడు మీరు వాళ్ళని వేరుగా చూడకుండా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మీ ఇంట్లో జరిగే బర్త్డే ఫంక్షన్లకి, లేకపోతే ఏదైనా పిల్లల ఆటలకి వాళ్ళు మీ పిల్లల్లాగా ఆడుకోకపోవచ్చు, కానీ వాళ్ళకు కూడా స్నేహం అంటే కావాలి కదా. కొంత మొదట్లో ఇబ్బంది పడ్డా కూడా నిదానంగా వాళ్ళు అలవాటయ్యి మీ పిల్లలతో మీతోటి కూడా స్నేహం చేస్తారు. అదే మీరు సహ ఉద్యోగులు అనుకోండి, వాళ్ళు వేరుగా మీతో కొంచెం టైం పట్టచ్చు మీకు వాళ్ళతో స్నేహం చేయడానికి. కానీ స్నేహ గారు నాకు తెలిసినంత వరకు చాలా వరకు ఆటిజం వాళ్ళు నిష్కల్మషండి, కుళ్ళు కుతంత్రాలు ఉండవు. మనకు అందరికి కావాల్సింది అలాంటి స్నేహమే. నిజమండి. కాబట్టి మీరు కొంత కష్టపడి వాళ్ళతో వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం వాళ్ళకి అలవాటు అయ్యేలాగా మీరు ఓర్పు వహించారనుకోండి, మీకు జీవితాంతం మంచి స్నేహితులు దొరుకుతారండి. అది సమాజానికి మంచిది, తల్లిదండ్రులకి మంచిది, ఆటిజం ఉన్న వాళ్ళందరికీ మంచిది అవుతుంది. కావాల్సిందల్లా స్నేహంతో, ఆప్యాయతో, జాలితో కాదు, సహృదయంతో ముందుకు. విన్నారు కదండి పద్మ గారు చెప్పినట్టు. పద్మ గారు తన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు వసుదైక కుటుంబకం అన్నది వాడారు. కాబట్టి మనము ఇలాంటి పిల్లల్ని ప్రత్యేకంగా చూడకుండా మనతో పాటు కలుపుకొని పోవాలి అన్న దాన్ని చాలా చక్కగా వివరించారు పద్మ గారు. ధన్యవాదాలండి. ఇంకా మూడో ప్రశ్నకు వచ్చినట్లయితే పద్మ గారు, మీరు టాకింగ్ ఫింగర్స్ మ్యాగజైన్ గురించి ఇంకొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా అండి. మొట్టమొదటిగా టాకింగ్ ఫింగర్స్ బుక్ వచ్చింది. అందులో 16 మంది మాటలు రాని పిల్లలు వాళ్ళ ఆలోచనలు, కొన్ని ప్రశ్నలతో వాళ్ళ ఆలోచనలన్నీ కలిపి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చాము. అలా 2 పుస్తకాలు వచ్చాయండి. ఆ పుస్తకాలు రాగానే జనాల ఆలోచన పద్ధతి చాలా మారిపోయింది. అంతకుముందు మాటలు రాని పిల్లలు అంటే ఆలోచన లేదు, వీళ్ళకి అసలు జాలి మాట్లాడలేరు అనే దూరంలో ఉండేవాళ్ళు. అమ్మో వీళ్ళు ఇంత లోతుగా ఆలోచిస్తారా, మాట్లాడగలుగుతున్నారా అన్న ఆశ్చర్యచకితులు అవుతాయి. మామూలుగా ఇలా వీళ్ళు ఏదైనా టైప్ చేసి కానీ ఏదైనా యాప్ వాడి కానీ చెప్తుంటారు. అలా చెప్పినప్పుడు చాలా మంది చేస్తారు, కానీ రోజువారీ విషయాలకే వాడతారు. ఏం కావాలి, ఇది తింటావా, అంత వర్తే అన్నమాట. అంతేగాని లోతుగా వెళ్ళి అడగరు. మీకు పిల్లలకి ఏ సాంగ్ ఇష్టమో మనకు తెలుస్తుంది కదా, ఏ పాట ఇష్టం, అది ఎందుకు ఇష్టం నాన్న, నీకు సినిమాలు ఏం నచ్చింది, అలాంటి విషయాల్లోకి మనం వెళ్ళాం కదా. పోతే ఏముంటున్నా ఆ పద్ధతి, ఆ ఆలోచన పరిధి అనేది మార్చేసింది. టాకింగ్ ఫింగర్స్ వచ్చాక అందరూ అడుగుతున్నారు, ఈ పుస్తకం చదివావా, నీకు ఈ పుస్తకంలో ఏం నచ్చింది, ఎందుకు నచ్చింది, ఏం నచ్చలేదు, ఏమైంటే బాగుండేది. ఇందాక నేను చెప్పాను కదా, పిల్లలతో స్టోరీ బుక్స్ చదువుతుంటాం కథల పుస్తకాలు అని. ఇలా అందరూ ఇలా ఆలోచన పద్ధతి మారిపోయింది. దీంతో ఏంటంటే చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా రాయటం అనేది మొదలు పెట్టారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తించడానికి కమ్యూనికేషన్ అనేది చాలా అడుగుల్లో ఉంటుందండి. కానీ ప్రతి అడుగుని మనం గుర్తించాలి, గౌరవించాలి, హృదయపూర్వకంగా అభినందించాలి. దానికోసమే టాకింగ్ ఫింగర్స్ మ్యాగజైన్ అనేది మొదలుపెట్టాము. ఇది ప్రతి నెల వస్తుంది, ఫేస్బుక్ లో పెడతామండి దాన్ని మేము. అందులో కొన్ని చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కవితలు రాస్తారు, వాళ్ళ ఆటలు కానీ వాళ్ళు చేసే కథల్ని కానీ చక్కగా పంపిస్తుంటారు. మేము దాన్ని పెడుతుంటాం. అందులో పెట్టినప్పుడు వాళ్ళు వచ్చిన నెల తర్వాత 2వ తారీఖున వస్తుంది కదా మ్యాగజైన్, వచ్చినప్పుడు చక్కగా వాళ్ళ ఫోటోలు చూసుకొని, వాళ్ళ కవిత వచ్చింది చూసుకొని, వాళ్ళ కళ్ళల్లో కనబడే సంతోషం, ఆనందం అనేది వర్ణాపిస్తుంది. చాలా మనశ్శాంతిగా ఉంటుంది. పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు, ఇంత చిన్నదానికి ఎంత గుర్తింపు అనేది ఎంత ప్రోత్సాహకంగా ఉంటుంది అనే దానికి నిదర్శిస్తుంది. ధన్యవాదాలండి. వింటుంటేనే ఆ భావన మాకు కూడా అనిపిస్తుంది. టాకింగ్ ఫింగర్స్ నేను కూడా చూడడం జరిగిందండి. వాళ్ళ నారేషన్స్ కానీ వాళ్ళు ఏ విధంగా దాన్ని రాస్తున్నారు అన్నవి చాలా బాగా చేశారు. ధన్యవాదాలండి. చివరిగా పద్మ గారు, మనం చాలా చర్చించుకున్నాం, చాలా మంచి విషయాలు మాకు చెప్పారు. తల్లిదండ్రులు ఎలా స్పందించాలని కానీ, సమాజం ఎలా స్పందించాలని కానీ. చివరిగా మనము ఏవైనా సరే ముఖ్యమైన 3 సందేశాలు ఏమైనా ఇవ్వగలరా తల్లిదండ్రులకి, అటు సమాజానికి? తప్పకుండా అండి.
మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది, ఆటిజం మనం వెంటనే నయం చేసేయాలి అనేది కాకుండా, ఆటిజం ఉన్నా కూడా మనం వీళ్ళకి ఏ విధంగా సహాయపడగలం, ఎంత వృద్ధిలోకి తీసుకురాగలము అనేది వాళ్ళ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వాళ్ళ సెన్సరీ ఇబ్బందిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే వాళ్ళు తప్పకుండా వృద్ధిలోకి వస్తారండి. ఇది మొదటిది. రెండోది, తల్లిదండ్రులు వాళ్ళ మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక రోజులోనో, ఒక నెలలోనో, సంవత్సరంలోనో అయిపోయింది కాదు. మన పిల్లలకి మన అవసరం చాలా ఉండబోతుంది. కాబట్టి మనం దానికి తగ్గట్టుగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. అవసరమైనప్పుడు సాటి తల్లిదండ్రులతో మాట్లాడుతుందండి, వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోండి. మీకంటూ కొంత టైం మీరు కేటాయించుకోండి. దానివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు, పిల్లలతో కూడా చక్కగా సమయం పెంచగలుగుతారు. ఇంకా సమాజం అనేది మూడో విషయానికి వస్తే, మనలో ఒక్కలుగా ఎప్పుడైతే సమాజం స్వీకరిస్తుందో అండి, ఇప్పుడు మన వీళ్ళు వేరు, నేను వేరు, నా భావం పోయినప్పుడు మనకు అసలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ విషయాన్ని మనం ఎంత చక్కగా తొందరగా అలవర్చుకుంటే, ఏ సమాజం అయినా, మనదే కాదు, ఏ సమాజంలో అయినా సరే వేరుగా ఉండే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మనలా ఉండని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ మనం వాళ్ళందరినీ మనలో కలుపుకొని ముందుకు చక్కగా వెళ్ళగలుగుతున్నాం అనే దాన్ని బట్టి మనం ఎంత పురోగతి పొందుతా ఉంటాం. ఖచ్చితంగా పద్మ గారు తక్కువ సమయం అయినా సరే మీ జ్ఞానాన్ని, అనుభవాల్ని మాతో చక్కగా పంచుకున్నందుకు ధన్యవాదాలండి. అలాగే చివరి వరకు మద్దతు ఇచ్చిన ప్రేక్షకులందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈ సందేశాన్ని సుదూర ప్రాంతాలకు వ్యాపింప చేయడానికి మాతో చేయి కలిపినందుకు రేడియో ఉడాన్ మిస్టర్ దానిష్ మహాజన్ మరియు వారి బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నామండి. ధన్యవాదాలు పద్మ గారు. ధన్యవాదాలు. स्मार्ट वर्ल्ड में स्मार्ट बनने के लिए उपयोग करें स्मार्ट ऑन का। स्मार्ट ऑन जो कि एक एसेस्ड डिवाइस और मोबाइल एप्लीकेशन है जो आपको हेल्प करेगा किसी भी चीज को, करेंसी को आइडेंटिफाई करने में या पढ़ाई में, क्योंकि इसमें लगा है स्मार्ट कैमरा। स्मार्ट कैमरा के साथ साथ इसमें है स्मार्ट आई जो डायग्राम्स, चार्ट्स, ग्राफ्स को समझने में आपकी हेल्प करेगा। इसके डॉक AI फीचर से आप डॉक्यूमेंट्स को 13 भाषाओं में समझ सकते हैं। इसके AI ट्यूटर फीचर से अपने किसी भी सवाल का जवाब जान सकते हैं और इसके स्मार्ट इमेज फीचर से किसी भी व्हाट्सएप इमेज को आप इस पे अपलोड करके उसकी समरी जान सकते हैं। स्मार्ट ऑन डिवाइस को किसी भी आई ग्लास में फिट करके आप इसका लाभ उठा सकते हैं और इसकी एप्लीकेशन का लाभ उठाने के लिए इसके साथ दी गई केबल को अपने एंड्रॉइड फोन में लगाएं। इस डिवाइस को चार्ज करने की भी आवश्यकता नहीं पड़ती क्योंकि ये फोन से ही पावर लेता है। ये डिवाइस अगर आप खरीदना चाहते हैं या इस पे कोई भी सब्सिडी चाहते हैं तो राब्ता करें हमारी सपोर्ट टीम 7016606884 से। स्मार्ट ऑन जो कर दे आपकी लाइफ को फुल ऑन।